ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. అధ్యక్ష, ఈరోజు ఈ స్టేట్మెంట్ ప్రతిపక్ష పార్టీకి సమాధానం కాదు అధ్యక్ష. ఒక మంత్రిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి డిఎస్సి అంటే ఏంటి, ఎలా చేసాం, ఎలా నిర్వహించాము, అదేవిధంగా గౌరవ సభ్యులందరూ కూడా డిఎస్సిని ఎట్లా పకడ్బందీగా చేసామో తెలియజేయాల్సిన బాధ్యత నా పైన ఉంది కనుక మీ అనుమతి కోరటం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులందరూ కూడా కోరేది వాళ్ళ టేబుల్ పైన ప్రత్యేకంగా డిఎస్సి గురించి ఒక పుస్తకం వేసి గౌరవ సభ్యులందరూ కూడా అందిస్తాం జరిగింది అధ్యక్ష. అంటే డిఎస్సిలో ఎలా ప్రాసెస్ పాటించాము, అంతేకాకుండా డిఎస్సి పైన ఎలా రాబోయే రోజుల్లో కూడా ఎలా ముందరికి తీసుకెళ్ళబోతున్నాము, దాంతోపాటు ప్రత్యేకంగా మెగా డిఎస్సి పైన ఉన్న మిత్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ కూడా వివరిస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటా గురించి కూడా డీటెయిల్డ్గా సమాధానం ఇస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా FAQs కూడా, ఎందుకంటే గౌరవ సభ్యులు కూడా డిఎస్సి గురించి ఒక డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే ఈ పుస్తకం కూడా రూపొందించి మీ అనుమతితో, చైర్ అనుమతితో గౌరవ సభ్యులందరూ కూడా ఇస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, డిఎస్సి అనేది ఒక బాధ్యతగా ప్రజాప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. ఎందుకంటే 2024 ఎన్నికల ముందల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసికట్టుగా ప్రజలకి హామీ ఇస్తాం జరిగింది. ప్రతి ఏటా డిఎస్సి చేస్తాం, మొదటిది మెగా డిఎస్సి చేస్తామని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష ఒకసారి మనం చూస్తే 2025 డిఎస్సి 16,347 పోస్టులతో మనం డిఎస్సి చేస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో సుమారుగా 3,36,300 మంది అభ్యర్థులు దీనికి అప్లై చేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ మొత్తం ప్రక్రియ కూడా 148 రోజుల్లో పూర్తి చేస్తాం జరిగింది అధ్యక్ష. ఇది బ్రీఫ్గా డిఎస్సి గురించి అధ్యక్ష. డీటెయిల్స్కి వెళ్ళే ముందర అధ్యక్ష ఒకసారి కానీ మనం గౌరవ సభ్యులందరూ విషయం గమనించాలి అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ సిస్టంలో మనం ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అనేక సంస్కరణ తీసుకొచ్చాం అధ్యక్ష. అన్నగారి నాయకత్వంలో 1983లోనే మధ్యాహ్న భోజనం పథకం మనం తీసుకొచ్చాం అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు పొద్దున గౌరవ సభ్యులందరూ కూడా మాట్లాడారు, అయ్యన పాత్రుడు గారు కూడా చెప్పారు అధ్యక్ష. బీసీ సోదరుల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, అటు ఎస్సీ సోదరులకి ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి ఏర్పాటు చేసింది అన్న ఎన్టీఆర్ అధ్యక్ష. అంతేకాకుండా మహిళల కోసం ప్రత్యేకంగా తిరుపతిలో పద్మావతి విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే తప్పనిసరిగా మనము టీచర్ రిక్రూట్మెంట్ చేయాలి. టీచర్ నియామకం కానివ్వండి, టీచర్ ట్రాన్స్ఫర్ కానివ్వండి కేవలం గతంలో జెడ్పీ చైర్మన్ చేతుల్లో ఉండేది అధ్యక్ష. సో జెడ్పీ చైర్మన్ సింపుల్గా ఏం రాస్తే ట్రాన్స్ఫర్ అలా జరిగేది అధ్యక్ష. ఇట్లా ఉండకూడదు, పారదర్శకంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న టీచర్లందరినీ గవర్నమెంట్ సిస్టంలోకి తీసుకొచ్చి ఎప్పుడు లేని విధంగా పకడ్బందీగా చేస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ప్రత్యేకంగా మహిళలకి 33% రిజర్వేషన్ డిఎస్సిలో తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చే అధ్యక్ష మీరు చూస్తే టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా ఆనాడు పారదర్శకంగా మనం చేసాం అధ్యక్ష. దాంట్లో పాటు అధ్యక్ష మీరు చూస్తే 94 నుంచి డిఎస్సి విధానం తీసుకొచ్చాం. అప్పటి నుంచి 2019 వరకు మీరు చూస్తే అధ్యక్ష ఒక తెలుగుదేశం పార్టీ హయాంలోనే 1,80,000 మంది టీచర్ని నియామకం చేశాం అధ్యక్ష. అది ప్రభుత్వ పాఠశాలల పట్ల మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష. కానీ అధ్యక్ష 2019లో ఏం జరిగిందో గౌరవ సభ్యులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష 2019 నుంచి 24 వరకు ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదు. అంతేకాకుండా అధ్యక్ష
12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకి దూరమయ్యారు అధ్యక్ష. ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు అధ్యక్ష. డీటెయిల్స్లోకి వెళ్తే 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళిపోయారు అధ్యక్ష. అధ్యక్ష, ఉపాధ్యాయులు అనేది మనం అందరం గౌరవించాలి అధ్యక్ష. ఉపాధ్యాయుల్ని ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక సింగపూర్కి ఫిన్లాండ్కి ట్రైనింగ్ పంపిస్తే అధ్యక్ష, గత ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష? టీచర్ని ఏకంగా వైన్ షాపుల ముందర పెడతాం జరిగింది అధ్యక్ష. టీచర్ ఇది మీడియాలో వచ్చింది, నేషనల్ మీడియాలో వచ్చిన ఆర్టికల్ని నేను ఈరోజు గౌరవ సభ్యులందరికీ చూపిస్తున్నాను అధ్యక్ష. ఆ రోజు మనందరం చూసాం వైన్ షాపుల ముందర ఎట్లా ఉపాధ్యాయుల్ని నుంచోబెట్టారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, జియో 117 గౌరవ సభ్యులందరూ కూడా తెలుసు, ఎందుకంటే పాదయాత్రలో ఇక్కడ అందరితో నేను కలిసికట్టుగా నడిచిన వాడిని, అందరూ నాతో మమేకమయ్యారు. జియో 117 గురించి చాలా డీటెయిల్గా మేము చర్చించాలి అధ్యక్ష. ఈ జియో 117 వల్ల ప్రభుత్వ పాఠశాలలు చాలా తీవ్రంగా నష్టపోయినాయి అధ్యక్ష. అధ్యక్ష, మనం అందరం ఆశీర్వాదం అధ్యక్ష. మీరు చూస్తే 1 క్లాస్ 1 టీచర్ కేవలం ఒక 3 to 4% పాఠశాలలో ఉండేది అధ్యక్ష. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన సమయానికి కేవలం 3 to 4% పాఠశాలలోనే ఉండేది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ అనేక సందర్భాల్లో నేను ఏ విషయం మాట్లాడినా నా యువగలం పాదయాత్ర గురించి కూడా నేను మాట్లాడటం జరుగుతుంది అధ్యక్ష. ప్రత్యేక అధ్యక్ష గౌరవ సభ్యులు కూడా ఉన్నారు, కర్నూలు పార్లమెంట్కి చెందిన వాళ్ళు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది అధ్యక్ష, పాదయాత్ర చేసినప్పుడు ప్రత్యేకంగా ఆలూరు కానివ్వండి, ఆదోని కానివ్వండి, మంత్రాలయం ఆ ప్రాంతంలో చేసినప్పుడు అధ్యక్ష, వందల కొద్ది వాహనాలు బొలేరోలో మహిళలు కింద ఉండేవారు, బల్ల పైన మగవాళ్ళు ఉండి వలసలుగా గుంటూరుకు వచ్చేవారు అధ్యక్ష. అంటే టీచర్లు లేరు, పిల్లల్ని చదువు పంపించినా టీచర్ లేని పరిస్థితి, వాళ్ళు నేర్చుకోలేని పరిస్థితి, దానివల్ల నిరుద్యోగ ఇబ్బంది, చివరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాక వలసలుగా వచ్చి గుంటూరులో పనిచేసి 3 నెలలు 4 నెలలు పనిచేసి మళ్ళీ తిరిగి కర్నూలుకి వచ్చేవారు అధ్యక్ష. అది నేను కల్లారా చూశాను అధ్యక్ష. ఆనాడు నేను నిర్ణయించుకున్నాను అధ్యక్ష, మెగా డిఎస్సి ఏర్పాటు చేయాలి, ప్రత్యేకంగా కర్నూలు జిల్లాకి, కర్నూలు పార్లమెంట్కి అవసరమైన టీచర్ని కేటాయించాలని ఆనాడు నిర్ణయించుకున్నాను అధ్యక్ష. ఈరోజు గర్వంగా చెప్తున్నాను, సుమారుగా 10% మంది రిక్రూట్ అయిన టీచర్లు ఒక కర్నూలు జిల్లాకే వచ్చాం అధ్యక్ష. 10% వెళ్ళారు అధ్యక్ష. అయినా ఇంకా సరిపోద్ది అధ్యక్ష. నెక్స్ట్ రౌండ్లో కూడా ఇప్పుడు జరుగుతున్న డిఎస్సి నియామకంలో కూడా చేస్తున్నాం అధ్యక్ష. సో మెగా డిఎస్సి అన్న ఆలోచన కర్నూలు జిల్లాలో ప్రత్యేకంగా నేను పాదయాత్ర చేసినప్పుడు నాకు వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ చూస్తే అధ్యక్ష రిక్రూట్మెంట్కి వచ్చేగల 16,347 టీచర్ పోస్టులు మనం రిక్రూట్ చేసాం అధ్యక్ష. దీనికి మీరు చూస్తే 3,36,300 క్యాండిడేట్స్, 5,77,675 పోస్టులకి వాళ్ళు అప్లై చేస్తాం జరిగినది అధ్యక్ష. గౌరవ సభ్యులు గమనించాల్సిన విషయం, 154 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశాం. ఆ డీటెయిల్స్ కూడా వస్తాను అధ్యక్ష. దాంట్లో 19 అవుట్ ఆఫ్ స్టేట్ సెంటర్స్లో కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. 42,000 ప్రశ్నలు, క్వశ్చన్ బ్యాంక్ 42,000 క్వశ్చన్స్ తయారు చేసాం అధ్యక్ష 13 సబ్జెక్ట్స్కి. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి 148 రోజుల్లో పూర్తి చేసి 15,941 మంది టీచర్లకి ఒక పెద్ద కార్యక్రమం పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చిన ఘనత ఒక కూటమి ప్రభుత్వాన్ని అధ్యక్ష. టెస్ట్ చూస్తే అధ్యక్ష 24 రోజుల్లో 89 టెస్ట్ సెషన్స్ నిర్వహించాం అధ్యక్ష. అధ్యక్ష మాకు అనేక క్వైరీస్ కూడా వచ్చినాయి అధ్యక్ష, ఎందుకంటే మేము ఒక రిడ్రెసల్ మెకానిజం కూడా ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా టెట్ పైన కానీ డిఎస్సి పైన కానీ అభ్యర్థులకి ఏమైనా ప్రశ్నలు ఉంటే దానికి సమాధానం చెప్పేదానికి ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసి సుమారుగా 33,830 ప్రశ్న సమాధానం చెప్పాం అధ్యక్ష. అది క్వైరీస్. గ్రీవెన్సెస్ 11,135 గ్రీవెన్సెస్ వస్తే అది వేరియస్ లెవెల్లో మేము రివ్యూ చేసి అది డిస్పోజ్ చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు ప్రజాప్రభుత్వంలో ప్రజలకి స్వేచ్ఛ ఉంది, ఎవరికైనా సిస్టమ్ని ప్రశ్నించే హక్కు ఉంది. అందుకే మీరు చూస్తే కొంతమందికి భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, అందరూ ఏకాభిప్రాయంగా వస్తారు నేను అన్ను. భిన్న అభిప్రాయం ఉన్న క్యాండిడేట్లు కూడా కోర్టుకు వెళ్ళి సుమారుగా 336 కేసులు కోర్టులో ఫైల్ చేశారు కూడా.
దాని గురించి కూడా నేను వివరాలు ఇస్తాను జరుగుతుంది అధ్యక్ష. మీరు ఒక్కసారి చూస్తే అధ్యక్ష 148 రోజుల్లో 12 స్టెప్స్ ప్రజాప్రభుత్వం చేసింది అధ్యక్ష. మొదటిది టెట్ నోటిఫికేషన్, టెట్ నిర్వహిస్తాం. దాని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ వైజ్ అది అమలు చేస్తాం. దాని తర్వాత వెబ్ బేస్డ్ ఆన్లైన్ అప్లికేషన్ తీసుకొస్తాం, క్వశ్చన్ పేపర్ సెట్టింగ్. దాని తర్వాత టీసీఎస్ అయాన్, దాని గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే టీసీఎస్ అయాన్ ఒక సెక్యూర్ టెస్టింగ్ ప్లాట్ఫామ్, కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ ప్లాట్ఫామ్, దాన్ని వినియోగిస్తాం. దాని తర్వాత ఎగ్జామినేషన్స్ ఏర్పాటు చేస్తాం. స్కోర్స్ డిక్లేర్ చేసి పారదర్శకంగా ఆన్లైన్లో ప్రతి విద్యార్థికి ఎస్ఎంఎస్ ద్వారా వాళ్ళ స్కోర్స్ తెలియజేస్తాంతో పాటు ఒక వెబ్సైట్ ఏర్పాటు చేసి ట్రాన్స్పరెంట్ మెకానిజంగా ఆ స్కోర్స్ అన్ని కూడా తెలియజేస్తాం. దాని తర్వాత జోన్ ఆఫ్ కన్సిడరేషన్లో ఎవరున్నారో వాళ్ళని పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పకడ్బందీగా డిస్ట్రిక్ట్ యాజ్ యూనిట్గా చేస్తాం. 9వ పాయింట్ అధ్యక్ష, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అధ్యక్ష. గతంలో డిఎస్సీలు ఎందుకు నిలబడలేదంటే కోర్టు చాలా స్పష్టంగా వర్టికల్ అండ్ హారిజాంటల్ రిజర్వేషన్ చెయ్యాలి అని చాలా స్పష్టంగా చెప్పింది. దానికి తగిన జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ టైం అధ్యక్ష నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్స్ డిఎస్సిలో నిర్వహించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. పకడ్బందీగా నిర్వహించింది. 10th పాయింట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఎలా ఏర్పాటు చేసాం గౌరవ సభ్యులు కూడా చెప్తా. మళ్ళీ ఫైనల్ సెలక్షన్స్ అపాయింట్మెంట్స్ ఎలా జరిగింది, లాస్ట్ వచ్చేగల కోర్ట్ కేసెస్, పెండింగ్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని క్లియర్ అయింది కూడా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తాను జరుగుతుంది అధ్యక్ష. మీరు చూస్తే టెట్ నోటిఫికేషన్కి వచ్చేగల అధ్యక్ష, ఇది చాలా స్పష్టంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ గైడ్ లైన్స్ ఇచ్చింది అధ్యక్ష. గైడ్ లైన్స్లో కంపల్సరీ టెట్ క్వాలిఫైడ్ టీచర్ క్వాలిఫికేషన్ ఉండాలి టీచర్స్కి, బోత్ ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో కూడా ఉండాలని చాలా స్పష్టంగా చెప్పారు కనుక టెట్ మ్యాండేటరీ చేసి 20% టెట్ మార్క్స్కి వెయిటేజ్ ప్రజాప్రభుత్వం అందిస్తాం జరిగింది అధ్యక్ష. ఒక టెట్కే మీరు చూస్తే అధ్యక్ష 3,68,661 మంది అప్లై చేస్తే క్వాలిఫై అయింది 1,87,256 మంది క్వాలిఫై కూడా అవుతాం జరిగింది అధ్యక్ష. టెట్ కూడా మొత్తం పారదర్శకంగా టీసీఎస్ అయాన్ ద్వారా నిర్వహిస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇప్పుడు కూడా ఈ డిఎస్సి కూడా ఈ సంవత్సరం చేయబోయే డిఎస్సి కూడా టెట్ పూర్తి చేసాం అధ్యక్ష. టీసీఎస్ అయాన్ ద్వారా టెట్ పూర్తి చేసాం, పారదర్శకంగా చేసాం అధ్యక్ష. ఎక్కడ ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లం లేకుండా, ఎక్కడ ఎలాంటి లోటుపాటు లేకుండా పకడ్బందీగా టెట్ నోటిఫికేషన్ మనం నిర్వహిస్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ చూస్తే టెట్ అయిన తర్వాత అధ్యక్ష ప్రత్యేకంగా డిఎస్సి నోటిఫికేషన్ అధ్యక్ష. గౌరవ సభ్యులు ఇక్కడ కొంచెం డీటెయిల్స్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గౌరవ సభ్యులు గమనించాల్సిన విషయం ఏంటంటే, మన ఎస్సీ సోదరులది వర్గీకరణ ఇష్యూ వచ్చినప్పుడు ఫస్ట్ ఆ ప్రక్రియ పూర్తి చేసి జిఏడి ద్వారా ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ ఉపకులాల్ని గ్రూప్స్లోకి సెట్ చేసడానికి ఫస్ట్ ప్రక్రియ మేము చేసాం అధ్యక్ష. దాని తర్వాత స్పోర్ట్స్ని పెద్ద ఎత్తున, స్పోర్ట్స్ పర్సన్స్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది ప్రజాప్రభుత్వం నిర్ణయం. ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారంటే, ఎస్ ఒలింపిక్స్ మన గోల్డ్ మెడల్స్ రావాలి, స్పోర్ట్స్ చాలామంది యువకులు స్పోర్ట్స్ యాజ్ అ ప్రొఫెషన్గా తీసుకోవాలి, దాని తర్వాత వాళ్ళు రిటైర్ అయినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నాయని ఆయన చాలా స్పష్టంగా చెప్పి కేంద్రంలో ఒక అద్భుతమైన పాలసీ తీసుకొచ్చారు. ఆ పాలసీని మనం దాన్ని అడాప్ట్ చేసుకుని చాలా డీటెయిల్గా వెళ్ళాం కనుక మీరు చూస్తే గతంలో 29 స్పోర్ట్స్ కేటగిరీలు ఉంటే కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం 65 స్పోర్ట్స్ కేటగిరీలు మనం అడాప్ట్ చేసుకుంటాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ కూడా పకడ్బందీగా చేసి నోటిఫికేషన్ ఇచ్చి స్కీమ్ ఆఫ్ సెలక్షన్ కూడా మనం అనౌన్స్ చేస్తాం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా మనం విడుదల చేస్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ విషయం గౌరవ సభ్యులందరూ గమనించాలి అధ్యక్ష. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కావాలని వైకాపా నాయకులు, వైకాపా పార్టీకి చెందిన సభ్యులు ఎట్టి పరిస్థితుల్లో ఈ డిఎస్సి జరగకూడదని కోర్టుకు వెళ్ళి కేసులు వేశారు అధ్యక్ష. 148 రోజుల్లో 141 కేసులు డిఎస్సి జరగద్దు, డిఎస్సి ఆపండి అని కేసులు వేశారు అధ్యక్ష. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే గౌరవ సభ్యులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి జరగకూడదు, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి తొలి సంతకం, అది ముందర వెళ్ళకూడదన్న లక్ష్యంతో వైకాపా నాయకులు ఆనాడు కేసులు వేసిన మన ఇచ్చిన నోటిఫికేషన్ పకడ్బందీగా ఉంది కనుక
అన్ని రూల్స్ పాటించాం కనుక అధ్యక్ష నేను డిపార్ట్మెంట్ కూడా చెప్పాను, నోటిఫికేషన్ ఎక్కడన్నా లీగల్ స్క్రూటినీలో ఫెయిల్ అయితే మటుకు ఐ విల్ బి వెరీ సీరియస్ ఆన్ డిపార్ట్మెంట్ అని చెప్పాను అధ్యక్ష. ఆనాడు ఇప్పుడు సిఆర్డీ కమిషనర్గా ఉన్న విజయరామరాజు గారు కమిషనర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, మేమందరం కూర్చుని గతంలో వచ్చిన నోటిఫికేషన్స్ ఏ కారణం వల్ల స్టే అయినాయి అదంతా ఒక ఏ ఇంజిన్లో పెట్టి ఒక మోడల్ నోటిఫికేషన్ తీసుకొచ్చాం అధ్యక్ష. అందుకే ప్రతి లీగల్ స్క్రూటినీ మేము తట్టుకోగలం అధ్యక్ష. వాళ్ళు 141 కేసులు వేయించిన డిఎస్సి మేము పూర్తి చేసి ఆఫర్ లెటర్లు ఇచ్చి టీచర్ని ట్రైన్ చేసి స్కూల్స్లో పెట్టిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ మీరు ఒకసారి చూస్తే 2019 నుంచి 24 వరకు డిఎస్సి జరగలేదు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ పాయింట్ అంటే డిఎస్సి నిర్వహించాలంటే కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ కావాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ జరగాలంటే కంప్యూటర్ సెంటర్స్ ఉండాలి. మనకి ప్రధానమైన సమస్య ఏంటంటే సెంటర్స్ సరిపడా లేవు. అండ్ అందరి కోరిక ఏంటంటే మా జిల్లాలోనే టెస్ట్ రాయాలన్న కోరిక అందరికి ఉంటుంది. అంటే శ్రీకాకుళంలో లేదంటే ఇచ్చాపురం వాళ్ళు కుప్పం వరకు వెళ్ళి టెస్ట్ రాయలేరు, అంటే ఈస్ట్ గోదావరి వాళ్ళు రాయలసీమకి వెళ్ళి టెస్ట్ రాయలేరు, రాయలసీమ వాళ్ళు వచ్చి విశాఖపట్నంలో టెస్ట్ రాయలేరు. దానికి ఒక సాఫ్ట్వేర్ రూపొందించే అధ్యక్ష. మీరు గమనిస్తే 87.8% మంది ఆస్పిరెంట్స్కి వాళ్ళ ఫస్ట్ చాయిస్ డిస్ట్రిక్టే డిఎస్సి సిబిటి ఎగ్జామ్కి టీసీఎస్ అయాన్ సెంటర్ వాళ్ళకి ఇస్తాం జరిగింది అధ్యక్ష. బహుశా ఇది ఎక్కడ జరగలేదు. వాళ్ళు కోరిన సెంటర్లో వాళ్ళు కోరిన జిల్లాలోని ఫస్ట్ ప్రిఫరెన్స్ 87.8% మనం అందిస్తాం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష మీరు చూస్తే టీసీఎస్ అయాన్ సెంటర్స్ కూడా నేను అధికారులు చెప్పాను, కంపల్సరీ ఫిజికల్ వెళ్ళి వెరిఫై చేయాలి. అన్ని ఎక్విప్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా, సీసీటీవీ పనిచేస్తుందా లేదా, మొత్తం ఫుటేజ్ రికార్డింగ్ జరుగుతుందా లేదా, అక్కడ సిస్టమ్స్ ప్రాసెస్ ఎలా ఉన్నాయి అది మొత్తం రివ్యూ చేయమని నేను చెప్తాను జరిగింది. అందరు వెళ్ళి చూశారు అధ్యక్ష. దేవర్ ఆల్ ఫిజికలీ ఇన్స్పెక్టెడ్ కూడా అధ్యక్ష. అంతేకాకుండా 19 సెంటర్స్ ఆంధ్ర రాష్ట్రం నుంచి బయట ఉన్న సెంటర్స్ కూడా మేము పెట్టుకున్నాం అధ్యక్ష. ఎందుకంటే మన పిల్లలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కోరుకుంది ఎగ్జామ్ రాయాలని, మరి వాళ్ళు అంత దూరం రావాలంటే ఇబ్బంది పడతారని వాళ్ళ నివసిస్తున్న ప్రాంతంలోనే టీసీఎస్ అయాన్ సెంటర్స్ కూడా మేము ఐడెంటిఫై చేసి 19 సెంటర్స్ స్మూత్ ఎగ్జామ్ నిర్వహించడానికి అది కూడా మేము ఏర్పాటు చేసాం అధ్యక్ష. మీరు చూస్తే అధ్యక్ష హాల్ టికెట్లు 35-20-25 హాల్ టికెట్ వాళ్ళకి అందిస్తాం జరిగింది అధ్యక్ష. అండ్ మీరు ఇప్పటికీ చెప్పాను మల్టిపుల్ షిఫ్ట్స్లో ఎగ్జామినేషన్ జరిగింది. ఒక సైంటిఫిక్ మెకానిజం వాడాం అధ్యక్ష, నార్మలైజేషన్కి ఒక సైంటిఫిక్ మెకానిజం వాడాం. దీన్ని కూడా ఛాలెంజ్ చేస్తూ వైకాపా వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, కోర్టు ఎగ్జామ్స్కే నార్మలైజేషన్ ఉన్నప్పుడు డిఎస్సికి ఎందుకు నార్మలైజేషన్ ఉండకూడదని కోర్టు చెప్పి ఆ కేసుని పక్కన పడేసింది, డిస్మిస్ చేసింది అధ్యక్ష కోర్టు. అంత పారదర్శకంగా మేము నార్మలైజేషన్ పాటించాం అధ్యక్ష. అంతేకాకుండా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి గ్రీవెన్స్ రిడ్రెసల్ కూడా పకడ్బందీగా చేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇది మీరు చూస్తే ఆన్లైన్ అప్లికేషన్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చాం. వెబ్సైట్ కూడా మొత్తం ఆధార్ లింక్ చేసి ఆధార్ బేస్డ్ ఓటీపీ మెకానిజం ఏర్పాటు చేసి ఒక సెక్యూర్డ్ ఎంట్రీ మెకానిజం పెట్టాము అధ్యక్ష. అంతేకాకుండా క్వాలిఫికేషన్ బట్టి ఎగ్జామినేషన్ రాయొచ్చు అధ్యక్ష. కొంతమంది 2 ఎగ్జామ్లు రాసిన వారు ఉన్నారు అధ్యక్ష. సో ఆటోమేటిక్గా వాళ్ళకే చెప్పాము అధ్యక్ష, ఎలిజిబిలిటీ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి వాళ్ళకి తెలియజేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. ఇది సిస్టమ్ డ్రివెన్ చేసాం. ఇంకో పక్కన సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ కూడా పెట్టి సెంటర్ ఎక్కడ వేకెన్సీస్ ఉందో వాళ్ళకి చెప్తాం కూడా జరిగింది. చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తాం జరిగింది. ఫీజు కూడా వాళ్ళు ఆన్లైన్ కట్టారు, అది కూడా ట్రాన్స్పరెంట్గా డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి వచ్చి అది టీసీఎస్ ఏమానికి చేయాల్సిన పేమెంట్లను కూడా చేసాం. ఇంతేకాకుండా అధ్యక్ష మేము నిర్ణయం తీసుకుంది ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో నోటిఫికేషన్ ఇచ్చేప్పుడు మేము ఏమనంటే డాక్యుమెంట్స్ అన్నీ మీరు అప్లోడ్ చేసేయండి, అప్లికేషన్ స్టేజ్లోనే డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేస్తే మాకు వెరిఫికేషన్ కొంచెం సులభం అవుతుందంటే తర్వాత అప్లికెంట్స్ మాకు రిక్వెస్ట్ చేశారు, ఒకేసారి అన్నీ చేయాలంటే ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్ని తీసుకొస్తే మాకు ఇబ్బంది అవుతుంది కనుక బిఫోర్ ఫైనల్ సెలెక్షన్, బిఫోర్ కమింగ్ ఫర్ ఫైనల్ వెరిఫికేషన్ అప్పుడు మేము అన్నీ అప్లోడ్ చేస్తాం, దయచేసి ఆ విసులుబాటు మాకు ఇవ్వండి అంటే అది కూడా కల్పించింది అధ్యక్ష ప్రజాప్రభుత్వం. అంటే ఎవ్రీ స్టెప్ ఆస్పిరెంట్స్కి ఏం కావాలి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే సుమారుగా 7-8 సంవత్సరాలు డిఎస్సి జరగలేదు, చాలామంది కోరికతో ఉన్నారు, వాళ్ళకి సులభంగా ఉండాలి, స్ట్రీమ్లైన్ మెకానిజంగా చేయాలి, టైం టు టైం వాళ్ళకు ఉన్న ప్రశ్నలు ఏమైనా ఉంటే అవి తెలుసుకుని దాని టైం టు టైం పరిష్కారం చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష.
క్వశ్చన్ పేపర్ కూడా ఎట్లా సెట్ చేసామో గౌరవ సభ్యులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీరు చూస్తే రైట్ సైడ్ వచ్చే గల 42,000 ప్రశ్నలు క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసే అధ్యక్ష. ఇదంతా కూడా SCRT కింద సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి బయటకి ఎలాంటి లింక్ లేకుండా ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఏ క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు కూడా లింక్ ఉంది అధ్యక్ష మా దగ్గర. ఆ డేటా మా దగ్గర ఉంది. సో రేపు ఎక్కడన్నా కానీ క్వశ్చన్ తెలిస్తే మాకు ఇమీడియట్గా ఐడియా వస్తుంది ఎట్లొచ్చింది. అంత ట్రాకింగ్ పెట్టాం అధ్యక్ష. ప్రోటోకాల్ మొత్తం పెట్టాం, కాన్ఫిడెన్షియల్ రూమ్ పెట్టాం, CCTV ఫుటేజ్ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది. ఓన్లీ SCRT ఎంప్లాయీస్కే ఆ క్వశ్చన్ బ్యాంక్ యాక్సెస్ కూడా అందిస్తాం జరిగింది. వాళ్ళే ఈ క్వశ్చన్స్ కూడా TCS అయాన్ సిస్టమ్కి అప్లోడ్ చేసే మెకానిజం ఏర్పాటు చేసింది తప్ప వేరే వాళ్ళు ఎవరికి ఎక్కడ కానీ క్వశ్చన్స్కి యాక్సెస్ కూడా మేము ఇవ్వలేదు అధ్యక్ష. 89 టెస్ట్ సెషన్స్ అధ్యక్ష, 13 సబ్జెక్టులు, 67 రకాల పోస్టులు 24 రోజుల్లో పూర్తి చేశాం అధ్యక్ష. ఎగ్జామినేషన్ మొత్తం క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ అంటే పకడ్బందీగా చేసి ఇది పూర్తి చేశాం అధ్యక్ష. నెక్స్ట్కి వెళ్తే అధ్యక్ష TCS అయాన్ అధ్యక్ష టెస్టింగ్ సెంటర్ అధ్యక్ష. TCS అయాన్ అనేది మీరు చూస్తే సుమారుగా ఇప్పటికీ 15 కోట్ల మంది పిల్లలకి ఎగ్జామ్స్ నిర్వహించిన ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష, టాటా సంస్థ అధ్యక్ష. మీరు చూస్తే ఇంక్లూడింగ్ IIT, IIMs, మన ఎయిమ్స్, దాంతోపాటు APPSC, యాప్షి, ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామినేషన్ కూడా TCS అయాన్ ద్వారానే జరుగుతుంది అధ్యక్ష. సో ప్రీ ఎగ్జామినేషన్ కానివ్వండి, డ్యూరింగ్ ఎగ్జామినేషన్ కూడా కానివ్వండి, పోస్ట్ ఎగ్జామినేషన్ మొత్తం ఆన్లైన్ మెకానిజం విత్ ఆడిట్ ట్రైల్. సో ఒక ఆస్పిరెంట్ ఒక ఎగ్జామినేషన్ డ్యూరింగ్ ఎగ్జామినేషన్ కూడా ఎంత టైం ఏ క్వశ్చన్ పైన ఉన్నారు, ఏ సమాధానం చెప్పారు, స్క్రీన్ క్యాప్చర్తో సహా మొత్తం డేటా TCS అయాన్ దగ్గర ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ ప్రభుత్వానికి వస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మొత్తం ఎండ్ టు ఎండ్ 256 బిట్ ఎన్క్రిప్షన్ అధ్యక్ష. 256 బిట్ ఎన్క్రిప్షన్ని బ్రేక్ చేయాలంటే బహుశా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్న క్వాంటమ్ కంప్యూటర్ ఒకటే బ్రేక్ చేయగలుగుతున్నాం అధ్యక్ష. అదర్వైజ్ ఆ టెక్నాలజీ కూడా లేదు, ఇంత సులభంగా బ్రేక్ అయ్యే ఎన్క్రిప్షన్ కూడా కాదు ఇది. అలాంటి పకడ్బందీ ఎన్క్రిప్షన్ ఏర్పాటు చేసి ఎండ్ టు ఎండ్ మొత్తం స్కేలబుల్ సెక్యూర్డ్ ప్లాట్ఫామ్ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష నెక్స్ట్ వచ్చేగల మీరు చూస్తే ఎన్క్రిప్షన్తో పాటు ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి అంటే వాళ్ళ రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి, SCRTలో వాళ్ళకి ఎంతవరకు యాక్సెస్ ఉండాలి. ఇంకో పక్కన అధ్యక్ష యూనిక్ క్వశ్చన్ పేపర్ అధ్యక్ష. ఇది గౌరవ సభ్యులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. షిఫ్ట్ వారిగా ఎగ్జామ్ జరిగినప్పుడు ప్రతి షిఫ్ట్లో అదే ప్రశ్నలు వస్తాయి, కానీ పక్కన ఉన్న వాళ్ళకి ప్రశ్నలు జంబుల్ అవుతాయి. సో నాకు ఫస్ట్ క్వశ్చన్ వేరు, నా పక్కన ఉన్న వాళ్ళకి ఫస్ట్ క్వశ్చన్ వేరు. ఆ జంబ్లింగ్ మెకానిజం వెనకాలకి వెళ్ళాలమ్మా, జంబ్లింగ్ మెకానిజం ఉంటుంది అధ్యక్ష. అందుకే యూనిక్ క్వశ్చన్ పేపర్ మేము అందజేసాం అధ్యక్ష. సో దట్ దో పేపర్ ఇస్ ఐడెంటికల్, క్వశ్చన్స్ ఆర్ ఐడెంటికల్ ఇన్ దట్ షిఫ్ట్, బట్ పేపర్ జంబ్లింగ్ అనేది జరుగుతుంది అధ్యక్ష. అది మేము ఏర్పాటు చేసాం. దాంతోపాటు అధ్యక్ష మొత్తం ఆడిట్ ట్రైల్ ఇప్పుడు చెప్పినట్లు డేటాబేస్కి యాక్సెస్ ఎవరు తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు మొత్తం మాకు తెలుస్తుంది అధ్యక్ష. సైబర్ సెక్యూరిటీ ఎటుగా ఏర్పాటు చేసాం. సో బయట నుంచి ఎవరు హ్యాక్ చేసి వచ్చి ఎగ్జామినేషన్ కూడా తీసుకునే విధానం లేకుండా పకడ్బందీగా సైబర్ సెక్యూరిటీ ఏర్పాటు చేసాం. ఫిజికల్ సెక్యూరిటీ కూడా మనము CCTV ఫుటేజ్ కానీ అన్నీ ఏర్పాటు చేసి బ్యాకప్ డేటా సెంటర్స్ కూడా ఒకటి బాంబేలో, ఒకటి హైదరాబాద్లో. ఆ డేటా సెంటర్స్ కూడా TCS వాళ్ళు ఎందుకు వాడారంటే పొరపాటున వాళ్ళ సెంటర్ ఏమైనా డౌన్ అయినా కూడా ఎగ్జామినేషన్లో ఇబ్బంది లేకుండా 100% అప్ టైం మెయింటైన్ చేయాలి కనుక TCS అయాన్ ప్రోటోకాల్స్ ఏదైతే IIT, IIMకి, AP హైకోర్టు ఎగ్జామ్స్కి వాడతారో అదే ప్రోటోకాల్స్ మనం కూడా వాడటం జరిగింది అధ్యక్ష. సో అధ్యక్ష ఇక్కడ 154 సెంటర్లు ఆంధ్ర రాష్ట్రంలో, 19 సెంటర్లు అవుట్ సైడ్ ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష. CBT టెస్ట్లో 24 రోజులు అధ్యక్ష పారదర్శకంగా నిర్వహించాం అధ్యక్ష. ఇది మళ్ళీ ఎందుకు నేను స్ట్రెస్ చేస్తున్నానంటే మొత్తం ప్రక్రియ పూర్తయిన సంవత్సరం తర్వాత వైకాపోలు ఈరోజు క్వశ్చన్ పేపర్ లీక్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. కనీసం అవగాహన లేదు. మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే అలాంటి ప్రతిపక్షం ఉంది. DSC అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, వాళ్ళకి DSC అంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అంట. వాళ్ళ అధికార ప్రతినిధి ఒక డిబేట్కి వెళ్ళి DSCకి అంటే ఏంటంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అన్నాడు. అంటే DSC అనే అర్థం తెలియని వాళ్ళు ఈరోజు క్వశ్చన్ పేపర్ గురించి మాట్లాడుతున్నారు. ఎంత పారదర్శకంగా
అంటే రొబస్ట్ సిస్టమ్ టీసీఎస్ ఐఆన్ ఏదైతే ఐఐటి ఐఎం ఏపీ హైకోర్టు వాడుతుందో ఆ సిస్టమే మనం వాడతాం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష అక్కడితో మేము ఆగల. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష. ఫస్ట్ మేము ఏం చేసామంటే ఎగ్జామ్ మొత్తం పూర్తయిన తర్వాత ఎగ్జామినేషన్ కీ విడుదల చేసాం. దానిపైన విద్యార్థుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఈ కీ విడుదల చేసి ఆయన అబ్జెక్షన్స్ ఉంటే మాకు తెలియజేయండి అని చెప్పాం. దాని తర్వాత సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి అబ్జెక్షన్స్ అన్ని తీసుకెళ్ళి ఫైనల్ కీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాం. దిస్ ఈస్ ద ఫైనల్ కీ అని. దాని తర్వాత నార్మలైజేషన్ ఆఫ్ స్కోర్ చేసి అది పబ్లిక్ డొమైన్లో పెడతాం జరిగింది అధ్యక్ష. డిస్ట్రిక్ట్ మెరిట్ లిస్ట్ కూడా పూర్తి చేసి మొత్తం ఆన్లైన్ మెకానిజం డైరెక్ట్ ప్రతి ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకి SMS పంపించాం అధ్యక్ష. క్లిక్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళ ఎన్ని మార్కులు ఏ సబ్జెక్ట్లో వచ్చిందనేది వాళ్ళకి తెలుస్తుంది అధ్యక్ష. SMS పంపించింది ప్రభుత్వం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎత్తుక్కోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి మేము SMS పంపిస్తాం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష నెక్స్ట్ స్టెప్ వచ్చేగల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అధ్యక్ష. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష. 16,291 మందికి క్యాండిడేట్స్ కన్సిడర్ అయినప్పుడు 722 మందికి మనం ఇవ్వలేకపోయాం అధ్యక్ష. దాంట్లో కారణం కూడా ఏంటంటే అధ్యక్ష ఒక ర్యాంకింగ్లో లోకల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్, మేనేజ్మెంట్ వైజ్ వేకెన్సీస్, పోస్ట్ ప్రిఫరెన్స్, ఎలిజిబిలిటీ కండిషన్స్, స్టాచ్యుటరీ గవర్నమెంట్ ఆర్డర్స్ పాటించినప్పుడు కొంతమందికి అవకాశం రాలేదు అధ్యక్ష. సో చాలా పకడ్బందీగా సర్టిఫికేట్ స్టేజ్లోనే చాలా స్పష్టంగా వెరిఫై చేస్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ కూడా అధ్యక్ష గౌరవ సభ్యులు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే కాల్ లెటర్ ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్తాం అధ్యక్ష. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాతనే కన్ఫర్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్ సబ్జెక్ట్ టు దిస్ వెరిఫికేషన్. చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఇప్పుడే గౌరవ సభ్యులు కూడా చెప్పాను, ఇక్కడ గ్రీవెన్స్ రిడ్రెసల్ వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్కి వచ్చేగల అధ్యక్ష. ఇది యాక్చువల్గా స్లైడ్ తయారు చేసాం. బస్ని ఉదాహరణగా తీసుకుని ఎంతమంది ఎక్కారు, దాంట్లో ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అంటే ఎస్సీ సోదరుల రిజర్వేషను, బీసీ సోదరుల రిజర్వేషను, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ అంతా చేసిన తర్వాత అది వర్టికల్ అవుతుంది. హారిజాంటల్కి వచ్చేగల ప్రత్యేకంగా డిసెబిలిటీస్ ఉన్నవారు, స్పోర్ట్స్ కోటాలో ఉన్నవారు, అదంతా హారిజాంటల్ రిజర్వేషన్ చేయాలి అధ్యక్ష. ఇట్స్ వెరీ వెరీ కాంప్లికేటెడ్ పాయింట్ బేస్డ్ సిస్టమ్ అధ్యక్ష. గతంలో ఎలా ఉండేదంటే ఒక ఫిక్స్డ్ రాస్టర్ పాయింట్ అనేది ఉండేది అధ్యక్ష. అది ఆధారంగా తీసుకుని కానీ మనం నోటిఫికేషన్ ఇచ్చుంటే ఈ నోటిఫికేషన్ కోర్టు కొట్టేసేది అధ్యక్ష. ఎందుకంటే జడ్జిమెంట్స్ చాలా క్లియర్గా ఉంది. కమ్యూనిటీ బేస్డ్ రాస్టర్ ఇంటిగ్రేషన్ చేయాలి, వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ చేయాలి, ప్రతి క్యాండిడేట్ని ఆ రిజర్వేషన్లో మీరు ఫిక్స్ చేయాలని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి కనుక అది మేము ఫస్ట్ టైం నేను ఇప్పుడే చెప్పినట్లు భారతదేశంలో ఫస్ట్ టైం డిఎస్సిలో అది నిర్వహించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. ఇది అయిన తర్వాత అధ్యక్ష గ్రీవెన్స్ రిడ్రెస్ గౌరవ సభ్యులు చెప్పినట్లు 33,830 గ్రీవెన్సెస్ ప్రతి క్వైరీస్ వస్తే హెల్ప్ లైన్ ద్వారా కాల్ సెంటర్కి వచ్చినాయి అధ్యక్ష. అన్నిటికీ సమాధానం చెప్పాం. దాని తర్వాత అధ్యక్ష ప్రత్యేకంగా ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం పెట్టాం అధ్యక్ష. అంటే జోన్ లెవెల్, స్టేట్ లెవెల్, ఫైనల్ అపిలేట్ అథారిటీ, ఇట్లా 3 లెవెల్స్ 3 స్టెప్ ప్రాసెస్ పెట్టుకొని జోనల్ లెవెల్లో కొన్ని డిస్పోజ్ అయిపోయినాయి అధ్యక్ష. జోన్ లెవెల్లో డిస్పోజ్ అయిన ఎవరికైతే సాటిస్ఫాక్షన్ లేదో వాళ్ళు స్టేట్ లెవెల్కి వచ్చారు, అది రివ్యూ చేశారు, అది డిస్పోజ్ అయింది అధ్యక్ష. కేవలం 36 అప్పీల్స్ మాత్రమే ఫైనల్ అపిలేట్ అథారిటీకి వచ్చింది అధ్యక్ష. 36 అంటే అంత పారదర్శకంగా మనం నిర్వహించాం అధ్యక్ష. గ్రీవెన్స్ మెకానిజం కూడా చాలా రొబస్ట్గా చేస్తాం జరిగింది. ఇది కూడా ఏంటంటే ఒక హైకోర్టు సూచన ఇచ్చింది, ఇట్లా గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అన్నప్పుడు 3 గంటల్లో అధ్యక్ష వాళ్ళ సూచన ఇచ్చిన 3 గంటల్లో ఈ మెకానిజం ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికంగా ప్రతి గ్రీవెన్స్ మేము రివ్యూ చేసాం అధ్యక్ష. ఎందుకంటే అది మేము ఫీడ్బ్యాక్గా తీసుకున్నాం. ఒక హైకోర్టు సూచన ఇస్తే అది ఒక ఫీడ్బ్యాక్, అద్భుతమైన సలహా ఇచ్చారు, ఇమీడియట్గా అమలు చేద్దామని. అరుణ్ నాకు బాగా గుర్తు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, నేను ఒకే రూమ్లో వచ్చి ఫైనలైజ్ చేసి దెన్ అండ్ దేర్ జియో కూడా ఫైనలైజ్ చేసి మా ముగ్గురు లాగిన్ సార్ ఒక్కొక్కరు ఫైల్ పంపించుకుంటే దెన్ అండ్ దేర్ వి క్లియర్ దట్ 3 గంటల్లో వి క్రియేటెడ్ దిస్ మెకానిజం అధ్యక్ష. అంత సీరియస్గా తీసుకున్నాను అధ్యక్ష ఫీడ్బ్యాక్. అంతేకాకుండా అధ్యక్ష నెక్స్ట్ దానికి వెళ్తే అధ్యక్ష ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ కూడా చేసి ఒక అఫీషియల్ వెబ్సైట్
ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ పెట్టాం అధ్యక్ష. దానిపైన కూడా అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేసాం అధ్యక్ష. సో ఎక్కడ రహస్యంగా చేసింది కాదు ఇది. ప్రతి ఎవరైతే పిల్లలు ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరికీ మెసేజ్ పెట్టాం, SMS ద్వారా ఇది మీ రిజల్ట్స్ అని చెప్తాం జరిగింది. దాని తర్వాత మొత్తం ఫైనల్ లిస్ట్ కూడా వెబ్సైట్లో పెట్టాం అధ్యక్ష. సో వాళ్ళ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం, వాళ్ళు హాయిగా వాళ్ళ ఫోన్లో చెక్ చేసుకోవచ్చు, వాళ్ళ ల్యాప్టాప్లో చెక్ చేసుకోవచ్చు, వాళ్ళ కంప్యూటర్లో చూడొచ్చు. అంత పారదర్శకంగా పెట్టి దాని తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ట్రైనింగ్కి తీసుకెళ్ళాం అధ్యక్ష. అంటే ఎగ్జామినేషన్ నిర్వహించిన దగ్గర నుంచి ఫైనల్ ట్రైనింగ్ వరకు ఒక పారదర్శకంగా ప్రజాప్రభుత్వం డిఎస్సిని నిర్వహిస్తాం జరిగింది అధ్యక్ష. ఎక్కడ కానీ షార్ట్ కట్టో లేదంటే ఒక స్టెప్ మిస్ అవుతాం జరగలేదు. 148 రోజుల్లో పూర్తి చేశాం. బహుశా భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇది మన ప్రభుత్వమే, ప్రజాప్రభుత్వమే చేసినట్టు నాకు ఎలాంటి సందేహం లేదు. కానీ ఎక్కడ ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వకుండా ఆస్పిరెంట్స్కి, అభ్యర్థులకి అనేక సార్లు అవకాశం కూడా ఇచ్చాం అధ్యక్ష. సో ఫీడ్బ్యాక్ తీసుకునేదానికి అధ్యక్ష ఇక్కడ కొంచెం ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది అధ్యక్ష. అది స్పోర్ట్స్ కోటా గురించి అనేక ఆరోపణలు ప్రతిపక్ష పార్టీ చేస్తుంది అధ్యక్ష. దీంట్లో మీరు చూస్తే టీమ్ 11 ఆరోపణలు చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా మీరు చూస్తే అధ్యక్ష, నేను స్పీచ్ ప్రారంభించే ముందు చెప్పాను అధ్యక్ష, గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో భారతదేశానికి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ రావాలి, దానికి రాష్ట్రాలు కూడా చాలా సీరియస్గా తీసుకోవాలని చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది. నేను కూడా గౌరవ మంత్రి గారిని, మన్సుఖ్ మాండవ్య గారిని కూడా కలిసినప్పుడు మీరు కూడా బాగా ప్రమోట్ చేయండి, పిల్లల్లో ఒక అపోహలు ఉన్నాయి, ఇదంతా అయిన తర్వాత అంటే ఒక కెరియర్ స్పోర్ట్స్లో అయిన తర్వాత మా ఫ్యూచర్ ఏంటనేది అపోహ ఉంది, దాన్ని ఎట్లా గట్రా మీరు తొలగించాలని చెప్పారు అధ్యక్ష. అప్పుడు గౌరవ మంత్రి గారు నేను చెప్పానంటే, ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్పోర్ట్స్ పర్సన్స్కి భూమి కేటాయిస్తాం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం కొత్త కాదు అధ్యక్ష. మీరు చూడండి, PV సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. ఇంకా కొన్ని సంవత్సరాల్లో ఆమె IAS అధికారి కాబోతుంది అధ్యక్ష. కన్ఫర్డ్ IASకి షీల్ బికమ్ ఎలిజిబుల్. ఆమెకి భూమి ఇచ్చారు అధ్యక్ష. నాకు ఇప్పటికీ గుర్తు అధ్యక్ష, ఎర్ర జ్యోతి గారు ఉన్నారు అధ్యక్ష. ఎర్ర జ్యోతి గారు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఉత్తరాంధ్ర బిడ్డ అధ్యక్ష. షీఈ్ ఆర్ బెస్ట్ బెట్ ఫర్ ఒలింపిక్స్. నేను క్యాబినెట్కి తీసుకెళ్ళాను అధ్యక్ష. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి కొంచెం సందేహం ఉంటే నోట్ ఇచ్చాను అధ్యక్ష. ఇమీడియట్గా నోట్ చదివి ఎస్ మన అమ్మాయి ఇమీడియట్గా ఇవ్వండి గవర్నమెంట్ జాబ్ అని చెప్పారు అధ్యక్ష. శ్రీచరణి అధ్యక్ష, మన ఉమెన్స్ క్రికెట్ టీంలో అద్భుతమైన బౌలర్ శ్రీ డిగ్రీ పూర్తి చేయాలి. డిగ్రీ పూర్తయిన వెంటనే ఇమీడియట్గా ఆమె కూడా గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చారు అధ్యక్ష. అంటే స్పోర్ట్స్ పర్సన్కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష. ద ఐడియా ఇస్ టు ప్రమోట్ స్పోర్ట్స్. కోటా ద్వారా వాళ్ళకి ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. వాళ్ళందరికీ ఏదైతే రూల్ పాటించామో అదే రూల్ ఇక్కడ కూడా పాటించి గౌరవ మంత్రి గారి నాయకత్వంలో 29 డిసిప్లిన్స్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు 65 డిసిప్లిన్స్ తీసుకొచ్చాం. దాంట్లో కూడా ప్రయారిటీ 1, ప్రయారిటీ 2 డిసిప్లిన్స్ కూడా పెట్టి ప్రయారిటీ 1 వాళ్ళందరినీ భర్తీ చేసిన తర్వాతనే ప్రయారిటీ 2 డిసిప్లిన్ కూడా వెళ్తాం జరిగింది అధ్యక్ష. సో స్పోర్ట్స్ కోటా కూడా చాలా పారదర్శకంగా నిర్వహించారు అధ్యక్ష. అంతేకాకుండా సర్టిఫికెట్ వెరిఫికేషన్ విషయం, స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఉంటాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా శాప్ ఆధ్వర్యంలో ఆల్మోస్ట్ సుమారుగా ఒక 1 నెల రోజుల పాటు వేరియస్ లెవెల్స్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పకడ్బందీగా చేసిన తర్వాతనే స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇదేదో ఆషామాషిగా ఇచ్చింది కాదు, కావాలని ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అధ్యక్ష. ఏదో కూనారవి గారు చైర్మన్ ఆఫ్ సమ్ అథారిటీయో, లేదంటే MP భరత్ గారు ఆనరీ చైర్మన్ ఆఫ్ సమ్ అథారిటీనో, లేదంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఒక MP గారు సెక్రటరీ అనో, వాళ్ళేదో సర్టిఫికేట్లు ఇచ్చేసారు దానికి వీళ్ళు ఓకే అన్నారంటే ఆధారాలు తీసుకురండి, ప్రూవ్ ఇట్. ఎక్కడ ఆధారాలు లేవు. చాలా పారదర్శకంగా శాప్ ఆధారంలో పకడ్బందీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మేము చేసాం. కానీ మొత్తం ప్రక్రియ పూర్తయి ట్రైనింగ్ అయిన సుమారుగా సంవత్సరం తర్వాత ఇప్పుడు వచ్చి శాప్లో ఏదో జరిగిపోయిందని ఆరోపణలు చేస్తాం చాలా చాలా బాధాకరం అధ్యక్ష. సో శాప్ ఆధ్వర్యంలో కూడా ఈ స్పోర్ట్స్ DSC కోట కూడా పకడ్బందీగా మేము నిర్వహిస్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ గౌరవ సభ్యులు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఆరోపణలు వచ్చినప్పుడు గౌరవ సభ్యులకి ఒక మంత్రిగా నేను సమాధానం చెప్పాలి. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అధ్యక్ష.
ఇది గౌరవ సభ్యుల ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను సమాధానం చెప్తున్నా అధ్యక్ష. మొదటి ఆరోపణ అధ్యక్ష, ఎస్సీఆర్టీ డైరెక్టర్ అంటే క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్కి డిఎస్సి కన్వీనర్ అంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేవారు ఒకే ఆఫీసర్కి ఇచ్చారు అనేది మొదటి ఆరోపణ అధ్యక్ష. ఇది ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఒకరికే ఇచ్చారు అధ్యక్ష. కొన్ని రాష్ట్రాల్లో ఇద్దరికి ఇచ్చారు, కొన్ని రాష్ట్రాల్లో ఒకరికే ఇచ్చారు అధ్యక్ష. మనం 148 రోజుల్లో నిర్వహించాలి, చాలా టైట్గా సిస్టమ్ నిర్వహించాలని ఒక వ్యక్తిని మనం నియమించాం. అది ఎక్కడ చట్టంలో ఉల్లంఘన కాదు, ఎక్కడ చట్టంలో రాయలేదు ఇద్దరు ఉండాలి అని ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. సో దేర్ ఇస్ నో రూల్ బుక్ ఫర్ టు దట్ ఆర్డర్. అండ్ కోర్టు కూడా ఈ విషయంలో ఎక్కడ జోక్యం చేసుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే 148 రోజుల్లో మనం డిఎస్సి పూర్తి చేయాలి లక్ష్యం పెట్టుకున్నాం, దానివల్ల ఇది చేసాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే హెడ్ ఒక వ్యక్తి అయ్యారు, కానీ కింద 50 మంది పనిచేశారు అధ్యక్ష. ఈ ప్రక్రియలో డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. వాళ్ళు వెళ్ళి అహర్నిశలు కష్టపడి తీసుకొచ్చి పూర్తి చేశారు అధ్యక్ష ఈ ప్రక్రియ. సో అది మొదటి ఆరోపణ అధ్యక్ష. రెండో ఆరోపణ అధ్యక్ష, ప్రత్యేకంగా చూస్తే ఒక ఉద్యోగస్తుడు ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడో అతను క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్లో ఉన్నాడు, అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని వాళ్ళు ఆరోపణ చేశారు అధ్యక్ష. అధ్యక్ష అంతేకాకుండా అతను లాగిన్ బ్లాక్ చేశారు అని వాళ్ళు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నా, క్వశ్చన్ పేపర్ సెట్టింగ్లో ఆ వ్యక్తికి ఎలాంటి ప్రమేయం లేదు. డైరెక్ట్ ఎస్సీఆర్టీ గవర్నమెంట్ ఎంప్లాయీసే క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తాం జరిగింది, నంబర్ 1. నంబర్ 2, అతనికి కాల్ లెటర్ వెళ్ళింది, అతని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అతను రాలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకపోతే ఆటోమేటిక్లీ ఆర్ డిస్క్వాలిఫైడ్. నంబర్ 3, ఆల్రెడీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరున్నా కూడా వేరే ఎగ్జామినేషన్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ రాస్తుంటే కంపల్సరీగా డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఈ వ్యక్తి ఆ పర్మిషన్ తీసుకోలేదు, దేర్ ఫోర్ హిస్ లాగిన్స్ వర్ రిమూవ్డ్. అంతే తప్ప ఏదో జరిగిపోయింది, ఏదో పేపర్ లీక్ అయిందంటే 42,000 ప్రశ్నలు ర్యాండమైజ్డ్ పిల్లలకి వెళ్తాయి. ఒక్కొక్కరికి డిఫరెంట్ పేపర్ వెళ్తుంది, డిఫరెంట్ ఆర్డర్లో క్వశ్చన్స్ వస్తాయి. అలాంటిది తీసుకొచ్చి ఆరోపణలు చేస్తాం, చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ఇది 2వ అలిగేషన్. 3వ అలిగేషన్ అధ్యక్ష, ట్రాన్స్పరెన్సీ లేదంటారు అధ్యక్ష డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్లో. అంటే కలెక్టర్ గారి ఆఫీస్లో మొత్తం లిస్ట్ పెట్టలేదంట, ట్రాన్స్పరెన్సీ లేదంట. ఆస్పిరెంట్స్ అందరికీ SMS పంపించాం, ఆస్పిరెంట్స్ అందరికీ ఆన్లైన్ లాగిన్ మెకానిజం ఇచ్చాం, వాళ్ళ రిజల్ట్స్ చూసుకునేదానికి ఆన్లైన్ మెకానిజం లాగిన్ కూడా ఏర్పాటు చేసాం. అంతేకాకుండా మన డిఓ గారి దగ్గర చాలా స్పష్టంగా ర్యాంక్స్ అన్నీ కూడా, మెరిట్ లిస్ట్ అన్ని కూడా అక్కడ పెడతాం జరిగింది అధ్యక్ష, చాలా ట్రాన్స్పరెంట్గా. అంటే ఇదేంటంటే గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ఫోన్ వాడాడు కనుక సమాజంలో ఎవడు ఫోన్ వాడరు అనుకుంటారు ఆ పార్టీ. అలా ఉంది పరిస్థితి అధ్యక్ష. ప్రతి యువకుడి చేతుల్లో ఈరోజు ఫోన్ ఉంది, కంప్యూటర్కి యాక్సెస్ ఉంది. చాలా అద్భుతంగా వాళ్ళ ఫోన్కి నేను రిజల్ట్స్ ఇస్తుంటే, ప్రజాప్రభుత్వం వాళ్ళ ఫోన్కి డైరెక్ట్గా రిజల్ట్స్ ఇస్తుంటే ఇంకా ట్రాన్స్పరెన్సీ లేదని ఆరోపణ చేస్తాం. ఎంతవరకు కరెక్ట్ అనేది దయచేసి గౌరవ సభ్యులందరూ గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది చాలా స్పష్టంగా, చాలా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా మనం రిజల్ట్స్ కూడా ప్రకటిస్తాం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఇక్కడ డిఎస్సి కోటాలో ఏదో ఆడియో టేప్ ఉంది, ఒక్కొక్క సర్టిఫికేట్కి ఇంత డబ్బులకి అమ్ముతున్నారు, ప్రత్యేకంగా శాప్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అని ఒక ఆడియో లీక్ వచ్చింది అధ్యక్ష. ఆడియో లీక్ వచ్చిన వెంటనే శాప్ ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇచ్చి, మన విజయవాడ కమిషనరేట్కి కంప్లైంట్ ఇచ్చి ఆ వ్యక్తి ఎక్కడున్నారో ఎత్తికి అతన్ని పైన కేసు పెట్టి అతని జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించిన ఘనత ప్రజాప్రభుత్వాన్ని అధ్యక్ష. ఎవరిని వదిలిపెట్టలా, తప్పు చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టాం మేము. వెరీ క్లియర్. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది లక్షలాది మంది ఆస్పిరేషన్తో రాసే ఎగ్జామ్ పకడ్బందీగా నిర్వహించండి అని వాళ్ళు చెప్పారు. చాలా సీరియస్గా మేము తీసుకున్నాం, వాళ్ళపైన మేము యాక్షన్ తీసుకుని ఇమీడియట్గా జైలు కూడా పంపిస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఈ కేసుని మేము లాజికల్ కంక్లూజన్ కూడా తీసుకెళ్తాం అధ్యక్ష. మేము ఎక్కడ వదిలిపెట్టాం, ఏదో కేసు పెట్టేసాం, ఎఫ్ఐఆర్ వేసాం, రొటీన్ ప్రాసెస్లో అవుతుందంటే నేను వదిలిపెట్టాను. లాజికల్ కంక్లూజన్ కూడా నేను తీసుకెళ్తాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకో విచిత్రమైనది ఏంటంటే, గొడ్డలి పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆన్లైన్లో చూపిస్తున్నారు అధ్యక్ష, ఈ వ్యక్తికి ఇన్ని మార్క్స్ వచ్చినాయి, ఇక్కడ వచ్చినాయి. ఆ డీటెయిల్స్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? మన వెబ్సైట్ నుంచి వచ్చింది. అంటే అంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాం మనం.
భారతదేశంలో ఎక్కడే డిఎస్సి ఇంత ట్రాన్స్పరెంట్గా జరగదు అధ్యక్ష. మనం పెట్టాం అధ్యక్ష, అంత ట్రాన్స్పరెంట్గా మనం చూపిస్తాం జరిగింది అధ్యక్ష. అది ఇప్పుడు కూడా ఆన్లైన్లోనే ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని కులం, మతం, ప్రాంతం వాడి మన మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతిపక్ష పార్టీ, క్షమించాలి, గొడ్డలి పార్టీ అండతో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన 372 మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ఇచ్చారని ఆరోపణ చేశాడు అధ్యక్ష. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. అసలు ఆ మహానుభావుడికి ఐఏఎస్ ఎట్లా వచ్చిందో దేవుడే చెప్పాలి. కామన్ సెన్స్ కూడా లేదు ఇంకా. మీరు చూస్తే 372 మందిలో 46 మంది ఓసీ సోదరులు ఉన్నారు, 185 మంది బీసీ సోదరులు ఉన్నారు, 112 మంది ఎస్సీ సోదరులు ఉన్నారు, 29 మంది ఎస్టీ సోదరులు కూడా ఉన్నారు అధ్యక్ష. చాలా ట్రాన్స్పరెంట్గా చేశారు. ఉపకులాల వారి కూడా అదే డేటా ఉంది అధ్యక్ష. చాలా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా స్పోర్ట్స్ కోటా సెలక్షన్ కూడా మేము చేసాం అధ్యక్ష. రెండో ఆరోపణ ఏమంటారంటే కార్డ్స్ ఆడే వాళ్ళకి ఒక మాజీ మంత్రి గారు ఆరోపణ చేశారు, వాళ్ళకి మీరు ఎట్లా ఇస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించిన, యూనియన్ గవర్నమెంట్ గుర్తించిన 65 స్పోర్ట్స్ కేటగిరీని మేము పరిగణలో తీసుకున్నాం. ఒకవేళ 65 తీసుకోకుండా ఉంటే, గతంలో ఉన్నట్టు 29గానే తీసుకుని ఉంటే ఎవరన్నా కోర్టుకు వెళ్తే స్టే వస్తుంది దానిపైన. సింపుల్గా మొత్తం డిఎస్సి నోటిఫికేషన్ మీద స్టే వస్తుంది. వాళ్ళ ఆలోచన ఏంటి? 80% స్టే రావాలి, డిఎస్సి జరగకూడదు. ఐ సెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రతి గైడ్ లైన్ వీ విల్ ఫాలో. ఇన్ఫ్యాక్ట్ ఇంక్లూడింగ్ ఈరోజు యూనివర్సిటీ రిక్రూట్మెంట్లో కూడా యూజీసీ గైడ్ లైన్సే మేము ఫాలో అవుతున్నాం, ఎక్కడ డీవియేట్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించి పకడబందీగా గైడ్ లైన్స్ ఇస్తారు, ఆ గైడ్ లైన్స్కి మనం కట్టుబడి ఉండాలి అన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. అదొక ఆరోపణ అధ్యక్ష. ఇక్కడ చూస్తే అధ్యక్ష, ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్లు 336 కేసులు డిఎస్సి మీద ఫైల్ అయినాయి అధ్యక్ష. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, గొడ్డలి పార్టీ నాయకులు ఒక పిల్ వేశారు అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీ హైకోర్టులో పిల్ వేశాడు. పిల్లేసి ఆ పిల్ల ఏమన్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సిని రద్దు చేసి 16,000 మంది టీచర్లకు ఎవరైతే ఉద్యోగం వచ్చిందో ఆ ఉద్యోగాల నుంచి మీరు తీసేయండి అన్నాడు అధ్యక్ష. అండ్ దాంట్లో ఏం చెప్పారంటే అసలు కోర్టుని ఆశ్రయించడానికి ప్రజలు భయపడుతున్నారంట, ఆస్పిరెంట్స్ భయపడుతున్నారంట. అప్పుడు కోర్టే చెప్పింది మళ్ళీ 336 కేసులు ఎట్లా వచ్చినాయి? అంతమంది నిజంగానే భయపడుతున్నారు, స్వేచ్ఛ లేదు ఆంధ్ర రాష్ట్రంలో అంటే అన్ని కేసులు ఎట్లా ఫైల్ అయ్యాయని కోర్టు అడిగింది అధ్యక్ష. మీరు చూస్తే 336 కేసులో 156 కేసులో ఇంటర్మ్ ఆర్డర్స్ ఇచ్చారు అధ్యక్ష, 66 కేసులో ఫైనల్ ఆర్డర్స్ ఇచ్చారు, 84 కేసులో ఇంటర్మ్ రిలీఫ్ డినై చేసి ఐ హియర్ ద కేసు అన్నారు అధ్యక్ష. 30 కేసులు ఇంకా లిస్ట్ అవ్వాలి అధ్యక్ష. 49 కేసులు పాజిటివ్ నెగిటివ్ ఇట్ వాస్ డిస్మిస్డ్ అధ్యక్ష. అంటే పారదర్శకంగా కోర్టు ఇచ్చేది మేము ఫాలో అవుతున్నాం అధ్యక్ష. 150 రోజుల్లో 148 రోజుల్లో సుమారుగా 141 కేసులు, అంటే ఈజీగా ఉంటుంది కనుక 150 రోజులు 150 కేసులు. అంటే డిఎస్సి జరగకూడదు, ఎట్టి పరిస్థితులు ఆపాలి డిఎస్సి అని వాళ్ళు అనేక విశ్వ ప్రయత్నాలు చేశారు అధ్యక్ష. అవన్నీ తట్టుకుని ఈరోజు ప్రజాప్రభుత్వం డిఎస్సి పూర్తి చేసి 16,000 మంది టీచర్ని ప్రభుత్వ పాఠశాలలకు అందిస్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ మీరు చూస్తే అధ్యక్ష చాలా స్పష్టంగా నేను చెప్పాను, ఎలాంటి పేపర్ లీక్ జరగలేదు. నంబర్ 1. నంబర్ 2, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఎలాంటి యాక్సెస్ టు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్ట్ ఇప్పుడు కూడా ఆన్లైన్ మెకానిజంలోనే ఉంది. అది చాలా పారదర్శకంగా మేము నిర్వహించాం, ట్రాన్స్పరెంట్గా ప్రజల ముందర మనం పెడతాం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా గ్రీవెన్స్ రిడ్రెసల్కి ఎన్ని మెకానిజం ఏర్పాటు చేసాం గౌరవ సభ్యులు ఇప్పుడే చూశారు. నార్మలైజేషన్ ఏదైతే ఏపీ హైకోర్టు ఏదైతే పాటిస్తుందో నార్మలైజేషన్ విధానం, అదే విధానం మేము డిఎస్సిలో కూడా పాటించాం. హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేసాం. అండ్ ఎట్ ఎవ్రీ స్టేజ్ టెక్నాలజీ వాడి ట్రాన్స్పరెన్సీ విత్ ఆడిట్ ట్రైల్ ప్రజాప్రభుత్వం అందిస్తాం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులకి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతి యువకుల్ని ఒక హామీ ఇస్తున్నాం అధ్యక్ష. చాలా పారదర్శకంగా నిర్వహించాం, ఎక్కడ ఒక్క కంప్లైంట్ రాకుండా చాలా పర్ఫెక్ట్గా నిర్వహించాం అధ్యక్ష. అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారి తొలి సంతకం డిఎస్సి పైన ఉంది కనుక నాలాంటి యంగ్ మినిస్టర్కి అది వెరీ పర్సనల్ ఇష్యూ అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు తొలి సంతకం డిఎస్సి పైన ఉందంటే ఎంత బాధ్యత అధ్యక్ష. అది నాకు
ఎంత పారదర్శకంగా నిర్వహించాలి అధ్యక్ష. అంత స్పిరిట్తో నేను తీసుకున్నాను అధ్యక్ష. మా డిపార్ట్మెంట్ అంత కష్టపడింది, ఎక్కడా తప్పు జరగకుండా మేము నిర్వహించి 16,000 మంది టీచర్ని మేము నియమిస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష నేను చెప్తున్నా అధ్యక్ష, వీ స్టాండ్ బై ద క్యాండిడేట్స్. 16,000 మంది టీచర్లు మేము అండగా నిలబడుతున్నాం అధ్యక్ష, ఎందుకంటే పారదర్శకంగా నిర్వహించాం అధ్యక్ష. అధ్యక్ష మనం చూసా కొంతమంది గౌరవ సభ్యులు, మన వెంకటరాజు గారు, అదేవిధంగా గౌరవ హోంమంత్రి గారు అనిత గారు, ఇట్లా అనేక మంది గౌరవ సభ్యులు టీచర్స్ దగ్గరికి వెళ్ళారు అధ్యక్ష. టీచర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నారు అధ్యక్ష. ఎలాంటి వాళ్ళు దీంట్లో ఈ ఎగ్జామ్ ద్వారా వీళ్ళు ఎట్లా క్వాలిఫై అయ్యారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి. చాలా బాధ వేస్తుంది అధ్యక్ష. ఏమి లేని ఇళ్ళ నుంచి వచ్చిన వారు అధ్యక్ష. వీళ్ళందరూ బాగా కష్టపడి చదువుకుని, ఇంట్లో ఎవరు టీచర్ కాదు, ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం లేదు అధ్యక్ష, కానీ వాళ్ళ ఆశ టీచర్ అవ్వాలి, కష్టపడ్డారు అధ్యక్ష. 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాలు చూశారు. ఎప్పుడు వస్తుందా నోటిఫికేషన్, ఎప్పుడు రెడీ అవుదామా, ఎప్పుడు రెడీ అవుతాం, రాలే. 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు అధ్యక్ష. నిజంగా నేను టీమ్ 11 క్యాప్టెన్ ఈరోజు వస్తే నేను అడుగుదాం అనుకున్నాను అధ్యక్ష, సూట్గా ప్రశ్నిద్దాం అనుకున్నాను అధ్యక్ష. ఎందుకు మీరు 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు? చాలా పారదర్శకంగా మేము చేసాం అధ్యక్ష. ఎందుకు చేసామంటే 1 క్లాస్ 1 టీచర్ అందించాలనేది మా తపన. ఈరోజు 33% అంటే సుమారుగా 10,000 ప్రైమరీ స్కూల్స్లో 1 క్లాస్ 1 టీచర్ విధానం మన ప్రభుత్వం తీసుకొచ్చిందంటే దానికి కారణం 16,000 మంది టీచర్ రిక్రూట్మెంట్ అధ్యక్ష. అండ్ మెరిట్ మెయింటైన్ చేశాం, అదేవిధంగా సోషల్ జస్టిస్ కూడా చేసాం అధ్యక్ష. అందుకే ఫ్యాక్ట్స్ అని గౌరవ సభ్యుల ముందు పెట్టాలని నిర్ణయించుకున్నాను. సభ్యుల ద్వారా ప్రజలు కూడా తెలియజేయాల్సిన అవసరం నా పైన ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే నేను కమిట్మెంట్ ఇస్తున్నాను అధ్యక్ష, యువతకి నేను కమిట్మెంట్ ఇస్తున్నాను. ఎవ్రీ ఇయర్ ప్రజాప్రభుత్వం డిఎస్సి నిర్వహిస్తుంది, నో సెకండ్ థాట్, మేము వెనక్కి వెళ్ళాం. ఈ ఇయర్ కూడా మెగా జాబ్ క్యాలెండర్లో 3,000 టీచర్ పోస్టులతో డిఎస్సితో మేము భర్తీ చేస్తున్నాం. దట్ ఈస్ ద కమిట్మెంట్. ఎవ్రీ ఇయర్ డిఎస్సి మేము చేస్తాం అధ్యక్ష. ఈరోజు మెగా జాబ్ క్యాలెండర్ ద్వారా సుమారుగా 10,060 పోస్టులు భర్తీ చేసాం. గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్సికి ఇచ్చాం అధ్యక్ష. టెట్ ఎగ్జామ్స్ ఇప్పటికీ పూర్తి చేసుకున్నాం అధ్యక్ష. 2-3 రోజుల క్రితమే పూర్తయింది అధ్యక్ష టెట్ ఎగ్జామ్ కూడా. ఇంత వాళ్ళు ఆరోపణలు చేసినా ఎక్కడ ఆగట్లేదు అధ్యక్ష. సిస్టమ్ ముందరికి వెళ్తున్నాం, పూర్తి చేసాం. ఉగాది లోపల టీచర్స్ అందరినీ మా సిస్టంలోకి తీసుకొచ్చి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ట్రైన్ చేసి స్కూల్స్ పంపించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష యువత కూడా విషయం ఆలోచించాలి అధ్యక్ష. ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుంది, ఆ అవకాశాలు పుచ్చుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు ఎంత ఆశతో చదువుతారో, ఒక బాధ్యతగా మేము ఈ పరీక్షలు నిర్వహించి ఒక పారదర్శకంగా ఒక మోడల్గా చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. అంటే ఎలాంటి డౌట్ లేదు అధ్యక్ష. నేను మా డిపార్ట్మెంట్ ఒకటే చెప్తాను అధ్యక్ష, ఒక నిర్ణయం తీసుకునే ముందల మనం అందరూ ఆలోచించాల్సిన, ఒకవేళ మన బిడ్డనే ఆ పరిస్థితుల్లో ఉంటే మనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాం. కీప్ చైల్డ్ అ సెంటర్ ఆఫ్ అవర్ యూనివర్స్. నేను ఎప్పుడు ఆలోచిస్తాను అధ్యక్ష, ఒక రిఫార్మ్, ఒక సంస్కరణ తీసుకురంటే నేను ముందు నా కొడుకు గురించి ఆలోచిస్తాను అధ్యక్ష. దేవాంశ్కి ఇది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, ఇది పాజిటివా నెగిటివా, అట్లా ఆలోచించి దాని తర్వాతనే మనం నిర్ణయం తీసుకోవాలి. నేను డిపార్ట్మెంట్కి ప్రతి మీటింగ్లో చెప్తాను అధ్యక్ష, ఎవ్రీ మీటింగ్ నేను చెప్తాను. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఆస్పిరెంట్స్ ఉన్నారు, అందరూ చూస్తున్నారు మన వైపు, కోట్లాది మంది మన వైపు చూస్తున్నారు. ఒక మోడల్గా మనం చేయాలి. ఏం చేసినా భారతదేశంలో నంబర్ 1 మోడల్ ఆంధ్ర రాష్ట్రం చేయాలి. ఆ లక్ష్యంతో మేము చేస్తున్నాం అధ్యక్ష. మన జరిగిన ఎగ్జామ్స్లో కొంతమందికి అవకాశం రాలేదు. ఎస్, మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. డెఫినెట్లీ ప్రిపేర్. ఎగ్జామ్స్ త్వరలో ఆల్రెడీ జాబ్ క్యాలెండర్లో మేము ప్రకటించాం ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి. టెట్ అయింది, ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇస్తాం. ప్రిపేర్ అవ్వండి, మళ్ళీ మెరుగైన అవకాశం మీకు వస్తుంది, దాంట్లో మీకు ఎలాంటి సందేహం లేదు. చాలా పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. కాబట్టి మీరు సలహా సూచనలు కూడా ఇవ్వండి. వీఆర్ ఓపెన్. ఒక మంత్రిగా ఐఎమ్ రెడీ టు టేక్ ఫీడ్బ్యాక్. గౌరవ సభ్యులు మీరు ఇవ్వండి, ఆస్పిరెంట్స్ కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంకా ఈ సిస్టమ్ని ఎట్లా రాక్ సాలిడ్ చేద్దాం, పర్ఫెక్ట్ మెకానిజం ఎట్లా చేయాలి మీరు చెప్పండి. తప్పనిసరిగా వీ విల్ ఇన్కార్పొరేట్. మెరిట్ ఉంటే 100% మేము ఇన్కార్పొరేట్ చేస్తాం అధ్యక్ష. ఈరోజు నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటున్నానంటే ఉపాధ్యాయులు మనతో ఉన్నారు అధ్యక్ష. 16,000 మంది ఎవరైతే నియామకం అయ్యారో వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మొన్న కర్నూలులో అద్భుతమైన ర్యాలీ చేశారు. మొన్న జరిగిన సండే కూడా అద్భుతంగా విజయవాడలో ర్యాలీ చేశారు అధ్యక్ష. నిజంగానే వాళ్ళకి నేను
సభ తరపున అదేవిధంగా ప్రభుత్వం తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే మీరు అలాంటి ర్యాలీ చేసినప్పుడే మాకు కొండంత బలం. పారదర్శకంగా మేము చేసామని మేము చెప్తాం ఒకే అయితే డైరెక్ట్గా ఎవరైతే టీచర్గా వచ్చారో వాళ్ళు చెప్తాం ఇంకా కొండంత బలం అధ్యక్ష. అదే నాకు బలపరిచింది, ఇంకా చేయాలని తపన నాలో పెరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు క్షమించాలి, గొడ్డలి పార్టీ నాయకుడు రాలేదు అధ్యక్ష. అధ్యక్ష ఆయన జగనన్న వ్యక్తి లోకేష్ని ప్రశ్నించట్లేదు అధ్యక్ష. జగనన్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదు అధ్యక్ష. జగనన్న వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదట అధ్యక్ష. జగనన్న వ్యక్తి అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటున్నానంటే ఇది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్ విధానం తీసుకొచ్చిన వ్యక్తి, అది మేము పాటిస్తున్నాం. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ పారదర్శకంగా నిర్వహించాల లక్ష్యంతో మేమున్నాం. అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష గొడ్డలి పార్టీ నాయకుడు అధ్యక్ష. దానికి సమాధానం చెప్పమనండి అధ్యక్ష. ముందు అధ్యక్ష ప్రెస్ మీట్లు ఎందుకు అధ్యక్ష? రమ్మనండి హౌస్కి, ఎందుకు రాలేదైనా? నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష, ఇది 4వ ఛాలెంజ్, 4వసారి ఛాలెంజ్ చేస్తాను. టైమ్ డేట్ మీరు ఫిక్స్ చేయండి, డిబేట్కి నేను రెడీ. ఐఎమ్ రెడీ ఇన్ ద హౌస్, అవుట్ సైడ్ ద హౌస్, ఐఎమ్ రెడీ. నేనేం పారిపోట్లా, మీలాగా నా పైన సిబిఐ కేసులు లేదు, మీలాగా నేను బెయిల్ పైన లేను. నేను అక్కడికి వెళ్ళాలంటే నేను కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు, అది మీకుంది, నాకు లేదు. పారదర్శకంగా నేను నిర్వహిస్తున్నా అధ్యక్ష. కమ్ టు ద హౌస్ అండ్ డిబేట్. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే. వాళ్ళ ఫేస్బుక్లో పెడతారు అధ్యక్ష, ఎక్స్లో పెడతారు, డిబేట్ నుంచి మేము పారిపోయాం. అరే డిబేట్ చేస్తున్నారా భయ్, రా కమ్ కూర్చోండి అక్కడ. మీకు మంచిగా బ్లాక్ కూడా ఉంది రెడీగా, ఖాళీగా 11 మంది పట్టేదానికి నీట్గా ఉంది, రండి కూర్చోండి, చర్చిద్దాం. సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి, విల్ టేక్ ఇట్ అప్. అంతేగాని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మటుకు మీరు ప్రశ్నిస్తే ఒప్పుకునేందుకు మేము సిద్ధంగా లేం. తప్పనిసరిగా పారదర్శకంగా మేము నిర్వహిస్తాం. ఇంకొక 3 డిఎస్సీలు ఎన్నికల ముందర ప్రజాప్రభుత్వం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే సంవత్సరం అయిన తర్వాత మారుతున్నారు అధ్యక్ష. మొత్తం ప్రోగ్రామ్ అయిపోయింది, టీచర్లు ట్రైనింగ్ అయిపోయింది, అంతా అయిన తర్వాత సంవత్సరం తర్వాత వచ్చి ఇప్పుడు ఏదో అవకతవకలు జరిగినాయి. అంటే ఎక్కడో కాక్రోచ్ జనతా పార్టీ యాజిటేషన్ చేసింది, అది ఆదర్శంగా తీసుకుందాం. మేము కూడా ఒక ఆయన అన్నాడు కదా, నేను కూడా ఒక కాక్రోచ్ అని ఆయన అన్నాడు. ఆయన కాక్రోచ్ అంట. రమ్మనండి, రమ్మని చెప్పండి హౌస్కి, వీఆర్ రెడీ టు డిబేట్. సలహా సూచనలు ఇవ్వండి, సిస్టమ్ని ఇంకా స్ట్రెంథెన్ చేస్తాం. అంతేగాని 3 గంటలు ప్రెస్ మీట్ పెట్టి మేమైతే సిద్ధంగా లేము. చాలా స్పష్టంగా సమాధానం చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, కమ్ టు ద హౌస్, కమ్ సెట్. ఇంకో 3 రోజులు ఉంది, ఈ రోజు కలిపితే 4 రోజులు ఉంది, రండి హౌస్కి రండి. ఆయన ఇంకా బెంగళూరులో ఉన్నట్టున్నాడు అధ్యక్ష, ఇంకా వచ్చినట్లేడు తాడేపల్లికి, ఇంకా బెంగళూరులోనే ఉన్నాడు ఆయన. మళ్ళీ ప్రత్యేక విమానం తీసుకుని రావాలి, ఆయన వస్తే వీఆర్ రెడీ టు ఆన్సర్ అధ్యక్ష. దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులు ఒక విషయం కూడా తెలుసుకోవాలి అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు సుమారుగా 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోయారు అధ్యక్ష. ఎందుకంటే టీచర్ లేరు, టీచర్ నియామకం లేదు. దానివల్ల చాలా తీవ్రంగా నష్టపోయింది నిరుపేద కుటుంబాల అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఉపాధ్యాయులకి మేము పెద్దపీట వేస్తున్నాం, ఉపాధ్యాయుల్ని మేము మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాం, ఉపాధ్యాయుల దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకుంటున్నాం. బెస్ట్ టీచర్ని నేను నెలకొకరిని కలుస్తున్నా. రేపు క్లస్టర్ మీటింగ్ ఉంటే 22వ తారీఖు విజయనగరం జిల్లా కూడా వెళ్తున్నా, క్లస్టర్ మీటింగ్లో నేను పాల్గొంటున్నా. డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి లక్ష్యంతో పనిచేస్తున్నా. ఆల్రెడీ కొంతమంది బెస్ట్ టీచర్స్ సగం మంది సింగపూర్ కూడా వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు తిప్పి నాకు ప్రెజెంటేషన్ కూడా చేశారు, అక్కడ ఏం నేర్చుకున్నారు, ఏం మనం అమలు చేయొచ్చు అని. ఇప్పుడు ఇంకో సెట్ ఫిన్లాండ్కి పంపించాడు, ఇంకో సెట్ ఆఫ్ టీచర్స్ ఫిన్లాండ్కి వెళ్ళారు. ఇన్ఫాక్ట్ కమిషనర్ గారు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది, కానీ డిఎస్సి పైన డిస్కషన్ ఉంటుంది, మీరు ఉండండి అని నేను రిక్వెస్ట్ చేశాను. అంటే మేడం గారు కూడా ఫిన్లాండ్కి వెళ్ళి ఫిన్లాండ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, అది ప్రభుత్వ పాఠశాలలో ఎలా అమలు చేయాలి అని దానిపైన కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాం అధ్యక్ష. అట్లా ఒక పారదర్శకంగా మేము నిర్వహిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష కుంభకోణాలు అనేది వాళ్ళకి, ఆ వ్యక్తికి, జగనన్న వ్యక్తికి, ఆ కుటుంబానికి పేటెంట్ అధ్యక్ష, వాళ్ళ పేటెంట్ అధ్యక్ష. ఎందుకంటే డిఎస్సిలో కూడా గతంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిఎస్సి ఇట్లనే
వాళ్ళు సరిగా నిర్వహించకుండా లీక్ అయింది అధ్యక్ష పేపర్. ఆనాడు అధ్యక్ష రవీంద్రనాథ్ రెడ్డి గారు వాళ్ళ మేనమామనే ఈ స్కామ్ చేసి ఓఎంఆర్ షీట్స్ అని హైదరాబాద్ తీసుకెళ్లారు అధ్యక్ష. హైదరాబాద్లో చేద్దాం డిఎస్సిని మొత్తం వాళ్ళ మనుషులకి ఇద్దామని. అప్పుడు ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున గౌరవ సభ్యులందరూ పోరాడితే డిఎస్సిని ఏకంగా ఆనాడు క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. అలాంటి పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారు అధ్యక్ష. అది వాళ్ళకి పేటెంట్ అధ్యక్ష. 1,80,000 మంది టీచర్ పోస్టులు భర్తీ చేసిన పేటెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. డిఎస్సి మా పేటెంట్. పారదర్శకంగా నిర్వహిస్తాం. ముందు ఇది కూడా తీసుకెళ్తాం అధ్యక్ష. ఇది నా కమిట్మెంట్ అధ్యక్ష. యువతకి నేను కమిట్మెంట్ ఇస్తున్నా. ఎందుకంటే పాదయాత్రలో వాళ్ళు కలిసా వాళ్ళ ఆస్పిరేషన్స్ నేను నేరుగా తెలుసుకున్నా. ఐఎమ్ కమిటెడ్ టు ఇట్. డిఎస్సి నిర్వహిస్తాం. ఇంతేకాకుండా గ్రూప్స్ కూడా చాలా పకడ్బందీగా నిర్వహిస్తాం. దాన్ని కూడా ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ఫార్మ్లో కూర్చుని టైం బాండ్ ప్రోగ్రామ్ మేమే పెట్టుకుని అది నిర్వహించే ప్రక్రియలో మేము వెళ్తున్నాం అధ్యక్ష. అందుకే గౌరవ సభ్యులందరూ కూడా కోరేది ఇది డిస్కస్ చేయాలి, చర్చించాలి. మీరు కూడా తిరిగి నియోజకవర్గం వెళ్ళినప్పుడు దయచేసి మనం నిర్వహించిన డిఎస్సి ద్వారా వచ్చిన టీచర్స్ని కూడా కలవండి. ఎందుకంటే నిజంగానే వాళ్ళని కలిస్తే మనకు కొండంత బలం, ధైర్యం వస్తుంది. అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు వాళ్ళు ఈరోజు టీచర్ అయ్యే పారదర్శకంగా నిలబడి వాళ్ళు మాడుతుంటే నాకే ఆశ్చర్యం ఉంది. ఎంత పర్ఫెక్ట్గా సమాధానం చెప్తున్నారంటే గొడ్డలి పార్టీ నాయకుడికి బహుశా మనం కూడా సభ్యులుగా చెప్పలేకపోతున్నాం. అంత నీట్గా సమాధానం చెప్తున్నారు అధ్యక్ష. అందుకే సెషన్ అయిందా దయచేసి వెళ్ళండి. మీరు కూడా మీ నియోజకవర్గాల్లో ఈ డిఎస్సి ద్వారా వచ్చిన టీచర్ని కలిస్తే మీకు కూడా చాలా ఐడియాలు వస్తాయి. మీరు కూడా వాళ్ళతో సంప్రదింపులు చేసిన తర్వాత ఇంప్రూవ్ సిస్టమ్ ఇంకా ఫర్దర్గా ఇంకా ఎలా ఫైన్ ట్యూన్ చేయాలి, ఇంకా పకడ్బందీగా ఎలా చేయాలి దానిపైన కూడా మీరు సలహా సూచనలు ఇవ్వండి. నేను కూడా మొన్న రివ్యూ చేసినప్పుడు డిపార్ట్మెంట్ చెప్పాను. ఎట్లయితే టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాము, టీచర్ రిక్రూట్మెంట్ కూడా బహుశా ఒక బలమైన యాక్ట్ తీసుకొచ్చి ఈ ప్రాసెస్ మొత్తం టైట్ చేస్తే శాశ్వతంగా ఈ మెకానిజం ఉండాలి. సరే, ఎందుకంటే మంత్రిగా నేను శాశ్వతం కాదు అది, సరే వేరే వాళ్ళు వస్తారు మంత్రి, కానీ వ్యవస్థ శాశ్వతం. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇస్ పర్మనెంట్. వ్యవస్థ శాశ్వతంగా ఉండాలన్నప్పుడు 100 సంవత్సరాలు ఈ వ్యవస్థ ముందరికి వెళ్ళాలంటే మెకానిజం కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే మేము అది కూడా డిస్కస్ చేస్తున్నాం. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ఎట్లయితే చేసాం అదేవిధంగా టీచర్ రిక్రూట్మెంట్ కూడా ఒక అద్భుతమైన యాక్ట్ తీసుకొస్తే బాగుంటుందని కూడా మేము చర్చిస్తున్నాం అధ్యక్ష. కానీ ఏది ఏమైనా పారదర్శకంగా డిఎస్సి నిర్వహించాం. రాబోయే 3 ఎన్నికల ముందర రాబోయే 3 డిఎస్సీలు కూడా పారదర్శకంగా నిర్వహించి యువతకి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేస్తాం అధ్యక్ష. ఇదే హౌస్లో ఇదే సీట్లో నేను ఆనాడు హామీ ఇచ్చాను. అందరూ చూస్తూ ఉంటారు, త్వరలో వస్తుంది ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్స్, ఫుల్ ఉంటుందని ఆనాడు నేను హామీ ఇచ్చాను అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. 1,10,000 మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రభుత్వ పాఠశాలలకు ఈ సంవత్సరం అడ్మిషన్ తీసుకున్నారు అధ్యక్ష. అది ప్రజాప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. అధ్యక్ష, మా నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గంలో నిడమరు స్కూల్ని నేను స్వయంగా దత్తత తీసుకున్నాను అధ్యక్ష. ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుని రీవ్యాంప్ చేసాం. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీవ్యాంప్ చేసాం అధ్యక్ష. ఏదో కార్యక్రమానికి మంగళగిరికి వెళ్ళారు అధ్యక్ష. ఒక తల్లి వచ్చి నాతో గొడవ పెట్టుకున్నది, గట్టిగా అరుస్తుంది అధ్యక్ష. నాకు పాప ఉంది, పాపకి అడ్మిషన్ కావాలి. జనరల్గా ఏమనుకున్నానంటే ఏదో ప్రైవేట్ స్కూల్లో ఇక్కడ అడ్మిషన్ కావాలంటున్నాను. లేదు, నిడమరులో కావాలి అడ్మిషన్, నువ్వు ఫోన్ చేసి చెప్పే హెచ్ఎంకి ఇస్తుంది కదా అని. మన తల్లి హెచ్ఎం గారు నేను చెప్పిన హిందూ మేడం గారు చాలా స్ట్రిక్ట్ మేడం, ఎగ్జామ్ రాయాల్సిందే మీ పాప. నిడమరు స్కూల్కి ఎగ్జామ్స్ పెడుతున్నారు అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలోకి పిల్లలు తీసుకున్నా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు అధ్యక్ష. చాలామంది నియోజకవర్గాలు మారి మా నియోజకవర్గానికి వచ్చి ఈరోజు ఆధార్ ఇక్కడిది పెట్టుకుని అప్లై చేస్తున్నారు అధ్యక్ష అడ్మిషన్. ఇది అమెరికాలో చూసేవాళ్ళు అధ్యక్ష. స్కూల్ డిస్ట్రిక్ట్ కాన్సెప్ట్. ఒక మంచి స్కూల్ ఉన్న డిస్ట్రిక్ట్ ఉంటే తల్లిదండ్రులు ఆ డిస్ట్రిక్ట్కి వెళ్తారు, అంటే ఆ ఏరియాకి వెళ్ళి ఉంటారు అధ్యక్ష. అది స్కూల్ డిస్ట్రిక్ట్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఇప్పుడు కనపడుతుంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారు నారాయణ గారు కూడా ఇట్లానే 2 స్కూల్స్ దత్తత తీసుకున్నారు, అద్భుతంగా చేశారు. గంటా శ్రీనివాసరావు గారు ఒక స్కూల్ దత్తత తీసుకున్నారు, అద్భుతంగా చేశారు అధ్యక్ష. మీరు కూడా అనేక స్కూల్స్లో కంప్యూటర్ ల్యాబ్స్ మీరు ఏర్పాటు చేశారు. ఇక్కడున్న గౌరవ సభ్యులందరూ కూడా చాలా అద్భుతంగా సొంతంగా దత్తత తీసుకున్న స్కూల్స్ని ఒక ప్యాషన్గా స్కూల్స్ అన్ని తయారు చేస్తున్నారు అధ్యక్ష. నా లక్ష్యం ఒకటే, అన్ని ప్రభుత్వ పాఠశాల ప్రైమరీ అవ్వచ్చు, హై స్కూల్ అవ్వచ్చు, ఏ రోజైతే అన్ని ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్స్ హౌస్ఫుల్ అని బోర్డు ఉంటుందో ఆ రోజు ఐ బిలీవ్ హ్యావ్ డన్ జస్టిస్ టు స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. సో ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్తో విద్యా వ్యవస్థను నేను ముందలు తీసుకెళ్తున్నా అధ్యక్ష.
అది డిఎస్సి కూడా అదే విధానంగా తీసుకెళ్తాను అధ్యక్ష. ఎలాంటి లోటుపాట్లు ఉండవు, లేవు, ఉండబోవు కూడా. చాలా పారదర్శకంగా నిర్వహిస్తాను అధ్యక్ష. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చాలా స్పష్టంగా చెప్పారు, కేవలం భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న అన్ని సిస్టమ్స్ మీరు స్టడీ చేయండి, పర్ఫెక్ట్గా చేయాలి. ఎక్కడ కానీ నాకు ఒక్క కంప్లైంట్ వస్తే మటుకు నేను నిన్ను వదిలిపెట్టాను అని చాలా స్పష్టంగా ఏ రోజైతే నన్ను మంత్రి చేశారో ఆ రోజే నాకు ఆయన వార్నింగ్, స్వీట్ వార్నింగ్ ఇచ్చి నాకు ఈ శాఖ కేటాయించారు అధ్యక్ష. అది నేను చాలా సీరియస్ వార్నింగ్గా తీసుకుంటాను అధ్యక్ష. ఆయనకి స్వీట్గా ఉండొచ్చు, నాకు సీరియస్గా ఉంటుంది అధ్యక్ష. చాలా సీరియస్గా తీసుకుని నేను ప్రతిసారి రివ్యూ చేస్తాను అధ్యక్ష. సో నేను యువత కూడా చెప్పేది ఒకటే, ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ డిఎస్సి వస్తుంది, కలిసికట్టుగా ప్రభుత్వ పాఠశాలని అందరం బలోపేతం చేద్దామని ఈ సభ తరపున ప్రజలందరూ తెలియజేసుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన చైర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా. MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.